పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ నుంచి ఆగస్టు మొదటి వారంలో వరి పంటకు అందనుంది. ఇక వరి పంటకు సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నర్సారావుపేట కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 10 రోజుల్లో సాగర్ పూర్తిగా నిండుతుందన్నారు. కూటమి ప్రభుత్వం 344 కోట్ల రూపాయలను ముఖ్యంగా జూన్ వర్షాలు పడ్డాయి, జూలైలో పడుతున్నాయి. ఇప్పుడు సాగర్ కి నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం డ్యామ్ నిండుతోంది, మళ్ళీ సాగర్ నిండుతోంది. ఇంకో 15 రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడతా ఉంది. మంచి సోర్సెస్ కనపడతా ఉన్నాయి. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం. ఇది ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపిస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం. మన పల్నాడు జిల్లా నుండి తప్పనిసరిగా ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం. కనీసం 5 సంవత్సరాల్లో కాలువలు బాగు చేయలేదు, కనీసం ఒక తట్ట కూడికి కూడా తీయలేదు. 5 సంవత్సరాల్లో మైనర్ కాలువలు కానీ మేజర్ కాలువలో కానీ ఒక తట్ట కూడికి కూడా తీయకపోవటం చాలా బాధాకరం. గుంటూరు జిల్లా